నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి రీసెంట్గా చూస్తే కదా నిజామాబాద్ జిల్లాలో అమ్మవారు పూనారని చెప్పి అక్కడ వాళ్ళ ఇంట్లో విగ్రహాన్ని కూడా పెట్టేసుకుని చాలామంది భక్తులను అయితే అట్రాక్ట్ చేసేస్తున్నారు గురుగారు. చాలామంది అది నిజమని నమ్మి ఎంతోమంది వెళ్తున్నారు. మామూలుగా అసలు ఇలాంటి పూనకాలు ఇవి రియల్గా ఉంటాయి అంటారా? అలా మామూలు మనుషుల మీదకి అమ్మవారు వచ్చి ఇట్లా చెప్తూ అవన్నీ నిజమేనా? ఎందుకంటే అది ఇంకొక పెద్ద క్షేత్రంలాగా చేసేస్తాము, మేము తిరుపతి కంటే పెద్ద క్షేత్రం అయిపోతుంది ఇక్కడ అన్న టైపు వాళ్ళైతే చెప్తూ వస్తున్నారు గురుగారు. అలానే కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు అక్కడ అమ్మవారి విగ్రహం కూడా కదిలింది అని చెప్పి, వీళ్ళు కల్లారా చూసామని చెప్పి. అదంతా రియల్ అంటారా? వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి తెలియజేస్తారా గురుగారు? ఇక్కడ ఎట్లా చెప్పాలి అంటే ఈ విషయాన్ని, ఇక్కడ రోజుకు ఒక గురువు పుట్టుకొస్తున్నాడు, రోజుకు ఒక దేవుడు పుట్టుకొస్తున్నాడు. మానవులే దేవులని ఒక నినాదం మీరు విన్నారా? అంటే మనుషుల్నే దేవుళ్ళుగా కొలిచేటువంటి విధానం, రాళ్ళని రప్పల్ని గాలిని చెట్లని ప్రతి ఒక్కటి కూడా దేవుడిగా పోల్చుకునేటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం. మన సనాతన ధర్మం, మన వేదాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే, మనకి ఆకలి వేస్తుంది అంటే అన్నం పెట్టినవాడే దేవుడు. దేవుడు అంటే దేవుడికి వెళ్ళి మొక్కితే ఆయన పలుకుతాడో లేదు తెలియదు. దేవుడి రూపంలో వచ్చేసి మనకేం సహాయం చేస్తే నువ్వే దేవుడు అంటారు. అది మానవ నైజం, మన సనాతన ధర్మం, అది మానవత్వం. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అలా కాతే ఇక్కడ ఒక మనిషికి అవసరం, అది ఎక్కడి దాకైనా తీసుకెళ్తుంది. ఆ మనిషి అవసరము చెడు అయినా తీయించవచ్చు, మంచి అయినా చేయించవచ్చు. అవసరానుసారంగా నడిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మాట మీద నడిచేటువంటి చాలామంది ఉన్నారు. ఈరోజు పని అయితే చాలులే అని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు ఏదైనా అవసరమైందనుకోండి, నా అవకాశం, అంతే కదా. ఇప్పుడు కలియుగ ధర్మం ఏంటి అంటే ఎదుటివారి అవసరం మరొకరికి అవకాశం, ఓకేనా. ఇప్పుడు ప్రజలందరూ కూడా దేనికి మొక్కు చూపుతారు, ప్రజలందరూ కూడా దేనికి తల ఉంచుతారు, ప్రజలందరూ కూడా దేనికి భయపడతారు? లేని ఒక దేవుడికి, అంతేగానా. అంటే మనకి దేవుడు లేడా అంటే, ఇప్పుడు మనకి ఆలయాల్లో ఒక రూపకల్పన చేసి ఒక విగ్రహం నివర్తించి దానికి ఒక పేరు పెడితే పలానా అని పైన హెడ్డింగ్ చూస్తే కానీ తెలియట్లేదు ఈ రోజులో ఏ అమ్మవారు ఏంటో అని చెప్పేసి, ఏ స్వామివారు ఏంటో అని చెప్పేసి. నాకు తెలిసిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు చూసే దేవుళ్ళు, ఇప్పుడు వచ్చే దేవుళ్ళు అయితే శతకోటి కనిపిస్తున్నారు. అసలు వీళ్ళంతా దేవుళ్ళేనా? దానికన్నా మానవుడే దేవుడు కదా అనిపిస్తోంది ఒక్కోసారి. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి అమ్మవారు ఎవరండి? ఈవిడ మణిదీపం. ఎక్కడ అసలు ఈవిడ మణిదీపం ఎక్కడ ఉంటారు? ఈవిడ మణిదీపం అంటే అసలు ఏంటి? మణిదీపం అంటే ముక్కోటి దేవతలకి అది ఒక పడగలాగా. మణిదీపం అంటే మీకు ఐడియా ఉందా ఎంత ఉంటుంది? మణిదీపం అంటే అసలు ఏంటి అంటే, అది ఒక మనకి జాతి రత్నాల్లాగా కనిపించేటువంటిది. మణిదీపం అంటే అమ్మవారి యొక్క యంత్రం అని. ఆవిడ దీపం లేకపోతే వజ్ర వైడూర్యాలు కాదు. మణిదీపం అనేది అమ్మవారి రూపం కాదు. మణిదీపం అనేది అమ్మవార్లకి ఒక యంత్రంలాగా ఆకర్షించి చేసేది. దాన్ని అమ్మవారి రూపంగా పెట్టుకుని ఆవిడే అమ్మవారు అనుకుంటున్నారు చాలామంది. అసలు మణిదీపం అని అమ్మవారు లేరు. ఆవిడకి చరిత్ర లేదు, ఆవిడకి వేదం లేదు, ఆవిడ కదిలింది విగ్రహం. అంటే పార్వతీదేవి మణిద్వీపేశ్వరి అంటారు కదా, కాదా గురుగారు? ఇప్పుడు పార్వతీదేవికి ఎన్ని అవతారాలు ఉన్నాయండి? ఇప్పుడు ఈ ఊర్లో నా పేరు సురేష్ బాబు, పక్క ఊరి పేరున సురేష్ బాబే, వేరే ఎక్కడ ఉంటుంది ఇంకా? కాకపోతే ఇక్కడ ఒక దగ్గర జాబ్ ఉంటుంది, అక్కడ ఒక దగ్గర జాబ్ ఉండదు. ఒక ఊరి ప్రెసిడెంట్ మరొక ఊరికి పాలేరు, అంతే కదా. మణిదీపేశ్వరికి ఆలయం ఉంటుంది, కట్టారు. దేనికి కోసం అంటే అది పబ్లిక్లో డబ్బు కోసం, ఆదాయాల కోసం అమ్మవారి రూపకల్పన మారుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి మంత్రానికి ఒక ఆలయం కడుతున్నారండి. దేనికి ఆలయం కడుతున్నారో తెలియదు, ఆవిడకు రూపం తలుస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే తెలంగాణ దేవత మీకు ఐడియా ఉందా? తెలంగాణ అమ్మవారు ఒకప్పుడు ఒక పార్టీ నడిచినప్పుడు ఒక అమ్మవారి రూపకల్పన చేశారు. నెక్స్ట్ తరానికి ఆవిడే అమ్మవారిక. తెలంగాణ రాష్ట్రంలో కొలవాలంటే ఇంకా ఆవిడే అమ్మవారు, అంతే కదా. ఇప్పుడు తర్వాత పార్టీలు మారిన తర్వాత ఆవిడ రూపురేఖలు మార్చారు. అంటే ఇప్పుడు ఆవిడొక అమ్మవారు, ఈవిడొక అమ్మవారు ఉన్నారా? అంతే కదా. అలాంటి తెలంగాణ మాత అయినా, ఆంధ్ర మాత అయినా, కర్ణాటక మాత అయినా కూడా భూమాత కదా చేయాలి. తెలంగాణ మాత ఏంటి, ఆంధ్ర మాత ఏంటి? మీరు ఆలోచించండి. అసలు మాతలేని దేవుళ్ళు ఏంటి? వాళ్ళు వీళ్ళ విగ్రహాలే పెట్టుకుంటే అయిపోతుంది కదా, అంతేనా. మానవుడే దేవుడు కదండి, మరి వీళ్ళ విగ్రహాలే పెట్టుకొని పూజించుకుంటే సరిపోతుంది కదా కదా. అంటే మన యొక్క అవకాశం ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే వ్యసనం ఉంటుందో, ఏదైతే భయం ఉంటుందో, వాటి మీద క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో మనకి కొంతైనా మీకు వైద్యం తెలిసి ఉంటే వారు ఏం చేస్తున్నారు డాక్టర్గా మనకు అర్థమవుతుంది. మనకి మించినటువంటి వైద్యాలు చాలా ఉన్నాయి. అంటే ప్రతిదీ డాక్టర్ కాలేరు కదా ఎవరు. డాక్టర్ ఏం చేస్తారంటే మీరు ఒక 4 రోజులు ఆపరేషన్ చేయించకపోతే చాలా ఇబ్బంది అని చెప్తాడు. ఇంకో 4 నెలలైనా ఏం కాదు. కానీ 4 రోజులకు మనం భయపడతాం. అంటే మన యొక్క అవసరం అనేది వాళ్ళకి అవకాశం అవుతుంది. అలాగ క్యాష్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఈ మధ్యన పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. వాళ్ళు ఏంటంటే మన మాధ్యాలు కూడా చెవులో చాలామంది చూస్తుంటాం. ఒకడు వస్తాడు, నేను దెయ్యాన్ని చూపిస్తానంటాడు. దెయ్యాన్ని చూపిమని నేను కూర్చుంటాను, నాకు దగ్గరకు వచ్చి లైవ్లో దెయ్యాన్ని చూపిమనండి. దెయ్యాలు కనపడతాయి కాదని నేను అల్లా, నేను లేస్తే దెయ్యాలతోనే మాట్లాడుతుంటాను. కాకపోతే దెయ్యాన్ని చూపిస్తాను, లైట్ పగిలిపోద్ది, శంకు ఊదైపోద్ది, నేను సౌండ్ ఇప్పిస్తాను. సో అంటే ఇది పెయిడ్ ఆర్టిస్టులు ఒకటి డ్రామాస్. ఓకే. ఈ రోజుల్లో చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు అడ్డమేం పోతే చాలామంది దొరుకుతూ ఉంటారు పన్నోళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి నేను ఏదో చేస్తా అంటే అది యూస్ కోసం తప్పితే వేరే ఇంకొకటి లేదు. నాకు దెయ్యం పట్టింది, దెయ్యాలు ఉన్నాయి, నమ్ముతా. దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి. కాలేజ్లో లెక్చరర్ ఏదో అనుకుంటా గురుగారు, అదే అనమాట. వాళ్ళు ఇంట్లోనే విగ్రహాన్ని పెట్టేసుకున్నారు, అమ్మవారి విగ్రహం పూజలు అవి కూడా చేసేస్తున్నారు. అందరూ చాలా మంది భక్తులు కూడా వచ్చి వెళ్తున్నారు. వీళ్ళు మొదటిది కాదు కదా, వీళ్ళు మొదటిది కాదు, ట్రెండ్ చేంజ్ అంతే. వీరు మొదటిగా పుట్టలేదు ఇప్పుడే. వీరు మొదటిగా ఇంతో అంతం కాదు ఇది. వీళ్ళని చూసి ఇంకొకరు మొన్న ఈ మధ్య చూసినట్టయితే మంచిర్యాలలో ఒక సంఘటన. ఆ ల్యాండ్లో 4 అడుగులు తోగానే వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తారు. అసలు ఆ మంత్రోచ్చారణ దేని చేశారు, అసలు ఆ మంత్రాలు దేనికి సంబంధించి నాకు అర్థం కాల. నేను ఎప్పుడైతే వెళ్ళేది అలాంటి మంత్రాలు, వాళ్ళు పుల్లుగా కుక్కలుగా అరవటం కానీ ఆ విగ్రహం తీయటం కానీ మనందరం గమనించున్నాం. అది ఫేక్ అని తేలిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ సంఘటన, ఇప్పుడు మీరు చెప్పిన మణిదీపం సంఘటన ఎక్కడంటే మహబూబ్నగర్లోనా, నిజామాబాద్ అంటే కోస్టల్ ఏరియా. ఆ ఏరియాలో 100 రూపాయలకి 50 రూపాయలకి వచ్చి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కోస్టల్ ఏరియాలో అక్కడంతా కొంచెం లాభ తరహాగా పనిచేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారికి మించిన డబ్బు ఇస్తానంటే ఎవరైనా వచ్చి కూర్చొని వాళ్ళకి నాటకం అంటే రికార్డ్స్లుగా నాటకాలు ఉంటాయి కదా, డ్రామాల ఆర్టిస్టులు గాను సినిమాల ఆర్టిస్టులు కానీ చేయమని చేస్తారు కదా, అలాంటి వ్యసనంలో ఉన్న వాళ్ళని డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు కదా. మీరు కొన్ని మతాలను తీసుకున్నట్టయితే ఈ రోజులు హోమ్ పుయిం బుష్ అన్న అసలు దేవుణ్ణి లేకుండా మైకుల్లోనే నీకు కిడ్నీలో రాళ్ళు తీసేస్తా, అరటికాయతో పిల్లలు పుట్టిస్తా, ఇలాంటి మనం చూస్తూ ఉన్నాం. రోగం తగ్గిపోయేటువంటి ఫాస్టర్స్ చాలామంది ఉన్నారు ఈ రోజున. వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఇది పర్లేదు, బెటర్ అనిపించింది. అంతే కదండి. ఇప్పుడు అలాంటి మతాలు ఉన్నప్పుడు జనం అటుపక్కకే కోతుల్లాగా పిల్లులాగా లేకపోతే మేకల్లాగా వెళ్తున్నటువంటి జనము, నాకు తెలిసి నిజమైనటువంటి నమ్మేటువంటి జనం అయితే వెళ్ళరండి. వీరంతా కూడా జనాన్ని మాయపుచ్చడానికి వచ్చేటువంటి ఫేక్ ఆర్టిస్టులు. అక్కడ మనం చూసే జనాలు ఉన్నారు కదా, ఈ జనాలంతా ఫేక్ ఆర్టిస్టులు. ఆ 10 మందిని చూస్తే ఇంకొక 100 మందికి ఏదో తెలియని ఒక ఇదనమాట. మనకి కష్టం వచ్చింది అంటే 10 మంది ఒక దగ్గర కనిపిస్తే నిజమేమో అనుకుంటాం కదండి. అట్లానే వెళ్తారు, అట్లానే వెళ్ళేసి మోసపోతుంటారు తతిమా వాళ్ళు. అదే ఇప్పుడు చాలా మంది. మొన్న ఒక అతను ఎవరో 4 రోజులు మీడియాలో కనిపించాడు, 5 రోజు ఆశ్రమం పెట్టేశాడు. ఈరోజు ఆయన కింద దాదాపు 5-6 కోట్ల రూపాయల అమౌంట్ ఉంది. పేర్లు చెప్తే ఇంకా బాగోదు. ఒకడు వస్తాడు, ముగ్గులు వేస్తాడు, పూజ చేస్తాడు, హోమం చేస్తే వాడు దరిద్రం ఏమంటే చెప్పాలో అర్థం కావట్లా. మాంసాహారాలు పెట్టేసి నేను పూజ చేస్తానని చెప్తాడు, మందు మాంసం పెట్టి పూజ చేస్తానంటాడు. వాడు ఏం పూజ చేస్తాడో నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. ఇలానే విగ్రహాలు తీయటం అంటే జనానికి ఏదైతే బానిసగా జనానికి ఏదైతే భయంగా ఉంటుందో దాని మీద ఫోకస్ చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయినారండి. ఈజీ మనీ, పెద్దగా పెట్టుబడి లేదు. ఒకసారి ఫేమ్ అయ్యారనుకోండి ఎంతో కొంత వెనకేసుకుంటారు, లైఫ్ లాంగ్ సెట్ అయిపోతారు. బెటరే కదా, అదృష్టవంతులు. అది అమ్మవారు వచ్చిందంటే అమ్మవారు అవడానికి వీళ్ళు ఎవరండి, దేనికి వస్తారండి ఆవిడే, అసలు ఏ అమ్మవారు వస్తారండి ఆవిడకి? ఒక విషయం చెప్తాను, దేనికోసం వస్తారు? అది కాక నేను వీడియో కూడా చూసాను, మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారు, గట్టిగా మైక్ పట్టుకుని. మరి ఫాస్టర్స్ అందరూ కూడా వేరే మతాల్లో మనం చూసినట్టు మైక్ పట్టుకుని మాట్లాడతారు వాళ్ళు. అవును, అంటే జనరల్ గా పూనకం వచ్చినప్పుడు అలా మైక్ పట్టుకుని అన్ని మాట్లాడలేరు. గ్రహణం వస్తుంది అనమాట వాళ్ళకి. గ్రహణ అంటే గమనిక వస్తుంది వారికి, చెప్పొచ్చు. వారికి వేరే రకమైన టెక్నాలజీ మారిపోయింది కదా, ఏ టెక్నాలజీలు ఉన్నాం కదా, అమ్మవారు కూడా ఏ టెక్నాలజీ వాడుకుని వస్తున్నట్టున్నారు. మైకే పట్టుకుని మాట్లాడాలి, నువ్వు ఇదే చేయాలని చెప్పేసి వస్తున్నట్టున్నారు వారికి. ఇవన్నీ కూడా జనాలు నమ్మే పరిస్థితిలో లేరండి. జనాలు మనకన్నా చాలా గొప్ప మేధావులు, వారంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులే. అక్కడ ఉండే వాళ్ళు మీరు గమనించినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ పెయిడ్ ఆర్టిస్టులే ఉంటారు. రేపటి రోజున కాకపోతే వాళ్ళని చూసి చాలా మంది మోసపోతున్నారు, చాలా మంది వస్తున్నారు కూడా.
సో వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుని ఇది గ్రహించాలి. గ్రహించడం కాదండి, ఇలాంటి వాళ్ళకు ఒక చట్టం తీసుకురావాలి. ఊరుకోకుని అమ్మవారు వస్తున్నారు, ఊరుకోకుని స్వామివారు వస్తున్నారు, అనాథాశ్రమాలు పెట్టడం, ఆ ట్రస్టులు పెట్టడం, వీటి మీద ఒక ఏదైనా సరే ఒక మండలి ఏర్పడేసి దీని మీద జియో రిలీజ్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళు చాప కింద నీరులాగా అంటే వీళ్ళని మంచి బినామీలుగా పనులు చేసే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు. అందరూ తెలియపోతారు అక్కడ. ఇప్పుడు మంచి పనులు చేస్తాను చెడ్డ పనులు చేస్తానని తేలిపోద్ది అక్కడ. ఇప్పుడు ఒక ఎంక్వైరీ ఉండాలి అన్నిటికీ. ఒక చట్టమే తీసుకురావాలి. ఇలాంటి ఫేక్ వాళ్ళని తీసుకుపోయేసి ఒక స్టేషన్లోనే ఎక్కడో ముచ్చోబెట్టి అమ్మవారిని రప్పిమని చెప్పాలి. అంతే కదా. అమ్మవారు వస్తే మరి స్టేషన్కి ఎందుకు వెళ్తారు వాళ్ళు? అసలు అమ్మవారి వాళ్ళకి వస్తే వాడే సీఎం అయిపోయారా? నిజంగా చెప్తున్నానండి, అంతే కదా. అమ్మవారి వాళ్ళకి వస్తే డబ్బులు తీసుకునేందుకు ఊరక చేయపోయారా? మరి డబ్బులు అవసరం లేదు కదా, మరి ఊరక చేసి సరిపోద్ది కదా. మరి అమ్మవారి వాళ్ళకి సేవ చేయమని చెప్పినారు. ఇప్పుడు అన్నదానం చేసుకోవాలి, సేవ చేసుకోవాలి, ఆ వస్తువులన్నీ అమ్ముకోవాలి, వాళ్ళు అడుక్కుని బతకాలి కదా. బట్ సంపాదించుకోవడం ఎందుకు? అవన్నీ కూడా జనాలు నమ్మే పరిస్థితిలో లేరండి ఈ రోజున. అలాంటివి రోజు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. రోజుకు గురువు పుట్టుకొస్తుంటాడు, రోజుకు అమ్మవారు పుట్టుకొస్తుండిద్ది. అవన్నీ నమ్మే అవసరం లేదు. శక్తిపీఠాలు ఉన్నాయి, శక్తిపీఠాలు నమ్ముకోండి. ఆరాధ్యమైనటువంటి దైవాలు ఉన్నాయి. మీ ఇంటి దైవం కులదైవం ఉంది, మతాల మార్పిడి చేయకండి. కులదైవం ఇంటి దైవం ఉంది కాబట్టి వాటికి మొక్కుంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎవడో దేవుడు అని చెప్పేసని, నేనే దేవుడు అని చెప్పేసని, లేదా అమ్మవారు పూనుకుందని చెప్పేసని ఇవన్నీ కూడా నమ్మేయడానికి లేదు. ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, స్వామివారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. అమ్మవారు రావటం అంటే బాడీలోకి 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది అమ్మవారు. ఆవిడ వచ్చినప్పుడు వేరే లాంగ్వేజ్ మాట్లాడతాం, మనకి కూడా తెలియదు ఏం మాట్లాడతాం, మనకు అర్థం కాదు. అంతేగాని గంటల తరపడి అమ్మవారు బాడీలో ఉన్నారు, గంటల తరపడి అమ్మవారు చెప్పారు ఇలా విగ్రహం పెట్టమని, ఇట్లాగా క్షేత్రం చేయమని, ఇవన్నీ అమ్మవారే నాతో చేయిస్తున్నారు, నాకు చెప్పి ఇంకో 10 మంది చెప్పిమనండి. ఆవిడతో రికార్డ్ చేసి ఆవిడ ఒక్కదానికి చెప్పింది కదా, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకో ఎంపీలకో ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి చెప్పిమనండి, వాళ్ళే కట్టిస్తారు. బ్రహ్మాండమైన గుళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, ఆలయాలకు వచ్చేటువంటి ధర్మకథలకు వచ్చేటువంటి డబ్బులన్నీ ఉన్నాయి, వాళ్ళే కట్టిస్తారు గుడి. అంతా చందా చేసుకుని కట్టిస్తారు కదా, వీరు కొట్టించేవాడు వాళ్ళు చెప్పే మీదకి వచ్చినప్పుడు అయితే 2 నిమిషాలు మాత్రమే ఉంటారు గురుగారు. 2 నిమిషాలు అండి. 3 లగ్నాలు అంటారు. 3 లగ్నాల పాటు ఎవ్వరు అమ్మవారు రారు, ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఉంటారు అమ్మవారు. ఓకే. ఆ 2 నిమిషాల్లో కూడా ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ నీకు చెప్పి ఇంకోళ్ళు చెప్పి అట్లా ఉండదండి అమ్మవారు. అమ్మవారు రావాలంటే సాధన చేయాలి, అమ్మవారు రావాలంటే కళ్యాణం చేయాలి, అమ్మవారు రావాలంటే పీఠం ఎత్తుకోవాలి, అమ్మవారు రావాలంటే పీఠం పెట్టుకోవాలి, అమ్మవారు రావాలంటే గద్దె వేయాలి. అది ఎన్నో రకాలు ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ కట్లు వేస్తారు, కట్లు తీసుకోవాలి. అలాగే అమ్మవారు వచ్చినట్టు రోడ్ల మీద చూసుకొని మైకులు పెట్టి మాట్లాడితే ఇమ్మీడియట్లీగా గురువు అనేటోడు కట్లు వేస్తాడు, వాళ్ళని ఎదక్కొని చేస్తాడు. వాళ్ళు ఒగ్గోళ్ళు కానీ వాళ్ళ పైన వాళ్ళు కానీ వేస్తారు. మరి ఈవిడికి అలాంటి తెలియదేమో పాపం. ఇంకోటి ఏంటంటే మణిదీపం అని చెప్పినారు. మణిదీపానికి నిమ్మకాయలు పనికిరావు. మరి సంతోష్ మాదకి మణిదీపానికి నిమ్మకాయలు పనికిరావు. మరి నిమ్మకాయలతోనే పని చేస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళకి వేదం ఇంకా తెలియదు అనుకుంటా. పురాణాలు కూడా కొంచెం చదువుకుంటే వారికి ఇంకా బెటర్గా ఉంటుంది. ఊగటాలు, పూనకాలు రావటాలు, నీళ్లు పోయటాలు, నిమ్మకాయలు తినపటాలు ఇలాంటివి ఉండవండి. ఇలాంటివన్నీ అమ్మవారు వచ్చింది కాదు. జనాలు అయితే నా తెలిసినంత నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఇలాంటి వాళ్ళకి రోజుకోలు పుడుతూనే ఉంటారు, రోజుకోలు పెడుతూనే ఉంటారు, రోజుకోలు పోతూనే ఉంటారు. కానీ జనాలు కూడా అలాగే వెళ్తూనే ఉంటారు. వాళ్ళు జనాలు కాదండి, మనకు 100 మంది కనిపించిన పేడ్ ఆర్టిస్టులే. ఆ 100 మంది చూసుకొని 1000 మంది వెళ్తారే వాళ్ళు జనాలు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే బూడిదలు పోసిన పన్నీర్లాగా వాళ్ళ కాలమేం పట్టడం మనకు పాపం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం మన కర్మ, వాళ్ళని పెంచి పోషించడం మన దరిద్రం. అసలే ఏదో కష్టంతోనే అక్కడికి వెళ్తారు కదా, ఇంకా మళ్ళీ డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు అలా కాదండి, ఒక 30 లక్షలు 40 లక్షలు అప్పు అవుతుంది. వీళ్ళకి ఏంటంటే ఏం తోచదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం, మనకేదో కర్మ జరుగుతుంది, మనకేదో అష్టదిబ్బం జరిగింది అని చెప్పేసి వెళ్తారు. ఈ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇదే అవకాశంగా తీసుకుంటారు. ఇదే అవకాశం తీసుకొని నాకేదో అమ్మవారు వస్తున్నారు, స్వామివారు వస్తున్నారు అని చెప్పేసి అని ఇంకొక ₹1,00,000 తీసుకొచ్చి అంటే వీడు అనుకుంటాడు 30 లక్షలు అది ₹1,00,000 పోతే పోయి నా 30 లక్షలు కూడా తీరిపోతాయి కదా, మనకి మంచి జరిగితే. అది మనిషి మానవ సహజ జీవనం, అది సహజంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఆ ₹1,00,000 సరిపోవు, ఆ 1,00,000 పోతే మళ్ళీ దమ్మని చెప్తూనే ఉంటారు. ఇలా వీళ్ళు బాగుపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదండి. విగ్రహాలు తీస్తానంటాం, భూమిలో విగ్రహాలు తీయటం, ఆలయాలు కట్టించడం అలాంటి అవసరం లేదు. అలాంటి కావాలంటే గవర్నమెంట్ ఉంది, అక్కడ ఒక మండలి ఉంటుంది, వాళ్ళు చూసుకుంటాడు. అంతేగాని రోజుకోళ్ళు పుట్టుకొచ్చేసి కల్లోకి వచ్చారంటే ఆ బజార్ మొత్తం, ఆ వీధి మొత్తం, లేకపోతే ఆ ఊరు మొత్తము రావాలి. నువ్వెవరైనా వస్తారు కల్లోకి. ఒకవేళ మీ అమ్మవారు ఏదైనా వస్తే మీకు పూర్వీకులు ఉంటారు కదా, పూర్వీకులు కూడా ఒక్కొక్కసారి అమ్మవారిలా వస్తుంటారు. అది తెలియక వీరు పాపం అమ్మవారు అనుకున్నట్టున్నారు. వారి పూర్వీకుల దోషాలు ఉంటే కూడా అట్లా వస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకటి ఉంటుంది, ఈ మధ్యన ఒకటి చూశాను, పోయే కాలం అని.
ఇలాంటిది ఏమైనా ఉండేది కనుక అప్పటికప్పుడు అనుభవించి పోతూ ఉంటారనమాట. త్వరగా పోయేవాళ్ళు 60 సంవత్సరాలు బతికేవాళ్ళు 30 బతుకులు 25 ఇట్లా ఉంటారు కదా. వీరికి ఏంటంటే లేనిపోయినటువంటి సృష్టించుకుంటారు వీళ్ళే. కొంతమందికి ఏంటంటే ఈ కొన్ని వైరస్ల తర్వాత ఈ డ్రగ్స్ కొన్ని వాడుతుంటారు అనమాట. వాడిన తర్వాత ఏంటంటే బ్రెయిన్లో కొన్ని నరాలు పనిచేయవు అనమాట. దానివల్ల కూడా ఏమైందంటే నాకు ఎవరో పూనియరు, నాకు ఎవరో పట్టేశారు, మనకి బాడీలో హార్మోన్స్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమైందంటే మనకి ఈ బ్రెయిన్లో పంచినట్టు నరాలు కూడా, ఇప్పుడు సైకాలజిస్ట్ కూడా అదే చెప్తారు, పంచే నరాల వల్ల నాకు ఎవరో కనిపిస్తున్నారండి. మీరు గమనించినట్టయితే మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉండేవారు, వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కర్మలు ఎట్లా ఉంటాయంటే నాకేదో కనిపిస్తుందండి అంటారు, వేసుకున్న బట్టలు చించుతుంటారు. వాళ్ళకి సోడియం అనేది ఎక్కువగా ఇదైపోతుంది, రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే వేసుకున్న బట్టలు చించడం, అలానే ఎవరు కనిపిస్తున్న కొట్టడం, అరవటం, పెద్దగా మాట్లాడటం, ఎక్కువగా మాట్లాడటము, లేదా పరిగెత్తుకు పారిపోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది ఏమైందంటే ఈ కొన్ని వైరస్ల తర్వాత, ఆ వ్యాక్సిన్స్ తర్వాత చాలామందిలో నడి వయసులోనే వస్తుంది. ఈ నడి వయసులో కొంతమందికి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. లేనటువంటి ఊహలు, నేనేదో ఆకాశంలో కొన్ని వింతలు చూసేసాను, నేను పరలోకానికి వెళ్ళి వచ్చేసాను, నాకు కిడ్నీలో స్టోన్స్ తీసేసి పెద్ద రాళ్ళు తీసేసి ఇల్లు కట్టేశాను, గ్యాస్ అయిపోతే గ్యాస్ ఇచ్చేసాను, ఇలాంటి ఏంటంటే వాళ్ళకి మతోన్మాదం కాదది. పాపం వాళ్ళకి బ్రెయిన్లో పని చేయని తత్వం అనమాట. నరాలు కొన్ని పని చేయవు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఊహ వస్తుంది. అది నమ్మేసి మనం వెళ్ళామనుకోండి, మనం పిచ్చోళ్ళం అవుతాం. ఒక పిచ్చోడు ఎంతోమంది నేను పిచ్చోడిని చేస్తారు, వాడి చేతిలో రాయి ఎటు విసుతాడో తెలియదు చివరికి. కాబట్టి ఇలాంటివన్నీ నమ్మే పరిస్థితి లేదు. కష్టపడి సంపాదించుకుందానికి మాత్రమే ఉంటుంది. కానీ ఇలా స్వామీజులు, గురువులు ఏదైనా ఉంటే ఉంటుంది. అమ్మవారు రావడం, స్వామివారు రావడం వాస్తవమే, మంత్రోచ్చారణ ఉన్నది వాస్తవమే. కానీ ఇలాంటివి నేను నమ్మి పోవడం వలన ఈ పేరు చెప్పి వారంతా ఏం చేస్తారంటే, ఈ మధ్యన చాలా ట్రెండింగ్గా ఉన్నది ఏంటంటే, చాలామంది తెలిసిన విషయం ఏది, ఇక్కడ ఒక 10 మంది నుంచి 100 మందిని పిలిచి వాళ్ళకి తీర్థమని, రక్తమని, ప్రసాదం అని ఇలాంటివి పెట్టేసి దాంట్లో హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసి దాంట్లో మంత్రోచ్చారణ చేసి దాంట్లో డ్రగ్స్ కలిపి ఇస్తున్నారు. డ్రగ్స్ కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళంతా కూడా దీనికి బానిసైపోతారు. బాగా అందరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇలానే మత ప్రచారాలకు వెళ్ళి, ఇలానే మత గ్రంథాలని, ప్రచారాలని అక్కడెవరో ఏదో చేస్తున్నారని చెప్పి వెళ్ళడం ద్వారా అక్కడ వాళ్ళ పైన ఉండేటువంటి వారు, జనాల మధ్యలో అక్కడక్కడ ఉండేటువంటి వారు పెయిడ్ ఆర్టిస్టులు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు చెప్పడం, నాకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయగానే కిడ్నీలో స్టోన్స్ పోయినాయి, మా మనవడాడికి పిల్లలు పుట్టింది, నాకు కూడా 60 సంవత్సరాల వయసులో గర్భం దాల్చాను, ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అనమాట. వాళ్ళు మళ్ళీ చూస్తే అక్కడే ఉంటారు వాళ్ళు. లేదంటే మనకు బయట విచారిస్తే వాళ్ళు మనకు దొరుకుతారు. ఇలా నేను చాలామందిని పట్టుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళని నమ్మి అవును కావాలి, నిజంగా ఉన్న అవసరం ఉన్న వాళ్ళు నిజంగానే అక్కడికి వెళ్ళి బలైతున్నారు. ఇలాంటివన్నీ అయితే ఏమి ఉండదు, ఉన్నాయి కానీ ఈ రకంగా అయితే ఉండదు. మైకులు పట్టుకొని చెప్పడాలు, అమ్మవారు వచ్చిందంటారు, గుళ్ళు కట్టుకోవడాలు లాంటివి నమ్మకండి దయచేసి. అలాంటి నమ్మడం వల్ల ఆ 10 మందికి అయితే వాళ్ళు డబ్బులు ఇస్తారు, బతుకుతారు, వాళ్ళు 10 మంది బతుకుతారు. కానీ మనం పోయి వాళ్ళకి డబ్బులు ఇస్తే పెంచి పోషించినట్టే, కర్మని పెంచి పోషించినట్టే, మన కర్మలు మనమే తెచ్చుకున్నట్టు. ఇంకొకటి ఏంటంటే అమసరానుసారంగా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మనకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకే తినాలి. మనకి 3 రోజుల పాటు పాజిటింగ్ ఉండేసి ఒకే రోజు 3 రోజులు ఫుడ్ తినగలుగుతామండి? మనకి రావాల్సిన అదృష్టం కాకుండా అతిగా అదృష్టం వస్తుందా అండి? వచ్చినటువంటి అదృష్టం ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి మన కష్టమే మనం నిలబడాలి, మన మాట మీద మనం నిలబడాలి. దేవుడు అంటే నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, కానీ భయం ఉండకూడదు. భయం ఉంది అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు అని అర్థం. వీరంతా కూడా అంతే ఉంది. కాబట్టి అలాంటి ఫేక్ వాటిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. అలానే గురువులు కూడా రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. కాబట్టి గురువులైనా అలాంటి అమ్మవార్లు వస్తున్నారని చెప్పడమైనా ఇదంతా కూడా జనాన్ని మసిగుల్పి మాయారెడ్డికాయ చేసి ఏదో చేయడానికి తప్పితే వేరే అయితే లేదు. డబ్బు సంపాదించుకోవడానికి మరొక మార్గం లా ఉంటుంది. నిజమైనటువంటి గురువులు కూడా తెలియట్లేదు ఈ రోజున. కాబట్టి అందరూ కూడా నిజంగానే మీ అవసరం ఉందా అంటే మంచి గురువుని ఎంచుకొని వెళ్ళండి. అందరూ ఉన్నారు, లేరని చెప్పట్లా, కానీ మంచి వాళ్ళని ఎంచుకొని వెళ్ళి మీ సమస్యకు పరిష్కారం చూపించుకోండి. అంతేగాని అమ్మవార్లు రారు, స్వామివారు రారు. ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. వీళ్ళ ఒక్కరి దగ్గరికి వస్తే మరి అమ్మవారి రూపం ఏమవుతుంది? అసలు పోనీ ఏ రూపంలో వస్తుంది, ఏ రకంగా వస్తుంది? ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఆలయం కట్టడానికి ఎవరింట్లో వాళ్ళు కట్టించుకుంటారు ఆలయం. వీళ్ళేం కట్టిమనగానే అక్కడ చందాలేసి కట్టించే అవసరం లేదు. వాళ్ళ పనులు చూసుకుంటారు. బ్రతకడానికి వేసినటువంటి వేషధారణ తప్పితే వేరే మరొకటి అయితే లేదు. అలాంటి నమ్మేయడం పరిస్థితి అయితే లేదు. ధన్యవాదాలు గురుగారు.